ఫోన్ ట్యాపింగ్ కేసులో బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి సిట్ విచారణ ముగిసింది. జూబ్లీహిల్స్ పిఎస్ లో 2 గంటలకు పైగా ఈ విచారణ కొనసాగింది. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో కొండా విశ్వేశ్వర్రెడ్డి స్టేట్మెంట్ ను సిట్ అధికారులు రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది. ఇక సాక్షిగా కొండా విశ్వేశ్వర్రెడ్డి వాంగ్మూలం ఇచ్చారు. నాకు సర్దైంది, గొంతు మంచి లేదు. అయితే కాన్సెప్ట్ చర్చించాము. తను నాకు ఎంతో డేటాస్ పెట్టిండ్రు, ఎవరెవరి ఫోన్లు ట్యాప్ అయినాయి, నా ఫోన్లు ఎప్పుడు ట్యాప్ అయినాయి. ఇది కంప్లీట్ డేటా కాదు. ఇది ముఖ్యంగా మున్గోడ్ ఎలక్షన్స్, తర్వాత హుజూరాబాద్ ఎలక్షన్స్ అప్పటే. అంతకుముందు 2019 నా ఎలక్షన్ డేటా వాళ్ళ దగ్గర ఇప్పుడు లేకుండే, ఇంకా ఇన్వెస్టిగేషన్ అవుతుంది. అయితే నన్ను ఎన్నో ప్రశ్నలు అడిగిండ్రు. ముఖ్యంగా నాకు ఎప్పుడైనా అనుమానం వచ్చిందా అంటే, నేను ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి వెళ్ళిందో అప్పుడే అనుమానం ఉండే, కానీ కన్ఫర్మేషన్ నాకు తర్వాత వచ్చింది అని చెప్పిన. మీకు ఎట్లా ఏం కన్ఫర్మేషన్ మీకు చూపించమంటే, నేను 4 ఉదాహరణలు చెప్పిన. నా ఎలక్షన్స్ అప్పుడు 2019లో హుజూరాబాద్ ఎలక్షన్స్ జరిగిన తర్వాత మున్గోడ్ ఎలక్షన్స్ అప్పుడు 4 ఉదాహరణలు చెప్పిన. మొట్టమొదటి ఏంటంటే, ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక చిన్న భాగం. ఓవరాల్ ప్రజల ప్రైవసీని రెస్పెక్ట్ చేయకుండా, అది రాజకీయాల కొరకు, అంటే ఏదో నక్సల్ పట్టుకుంటుంది కాదు, టెర్రరిస్టులను పట్టుకుంటుంది కాదు, రాజకీయానికి విరుద్ధంగా వీళ్లకు అభద్రతా భావం అట్లా చూస్తే ఆ టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళని కూడా ఫోన్ ట్యాపింగ్ అయింది. ఎందుకంటే వాళ్ళు తెలంగాణ తెచ్చుకున్న వాళ్ళు 2 నెలలనే వాళ్ళ పబ్లిక్ వాళ్ళకు వ్యతిరేకమైంది. ఉద్యమకారులు అప్పుడు ఉంటుంది. అయితే ఈ అభద్రతా భావము, ఇన్సెక్యూరిటీ వచ్చి ప్రతి ఒక్కరిని ఫోన్ ట్యాప్ చేయాలి. మేము ఓడిపోతున్నాం అనుకున్నారు. నేను వాస్తవంగానే అప్పుడు 2018లోనే ఓడిపోతుంటుంది. వాళ్ళు ముందస్తు ఎలక్షన్ పెట్టిండ్రు. ఇవన్నీ ఇంటే ఇని ఫోన్ ట్యాపింగ్ చేసి వీళ్ళు ముందస్తు ఎలక్షన్స్ పెట్టిండ్రు. ఎందుకంటే ఆ ఎలక్షన్స్ 100% ఓడిపోతుండే. అది కూడా ఎంతో అంతో గెలిచిందంటే కాంగ్రెస్ పార్టీ తప్పులు. ఇంకా వీళ్ళు ఫోన్ ట్యాపింగ్, అండ్ ఫోన్ ట్యాపింగ్ ఒక చిన్న భాగం. ఫిజికల్ సర్వేలెన్స్, నా ఇంట నేను పట్టుకున్న వాళ్ళు, అంటే ఫిజికలీ పోలీసు వాళ్ళను 6 మందిని పట్టుకున్నాము, 4 వదిలిపెట్టినాము, 2 పట్టుకున్నాము. వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ ఫోటోగ్రాఫ్ ఇచ్చినాము. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ నుంచి ఎస్ఐ కే కృష్ణ అని. అది ఫిజికల్ సర్వేలెన్స్. నా ఆఫీస్ లోపలికి వచ్చి వారెంట్ లేకుండా నా కంప్యూటర్లను పుస్తకాలు చదివిండ్రు. దాని సుబూట్లు ఎవిడెన్స్ ఉన్నాయి. ప్లస్ ఆ ఫోన్ ట్యాపింగ్ నా ఆఫీస్లో లోపలికి వచ్చి వారెంట్ లేకుండా పట్టుకుంటే, వారెంట్ లేకుంటే వాళ్ళు కంప్యూటర్ పుస్తకాలు చదువుతుంటే మేము పట్టుకొని అడిగితే మేము డిపార్ట్మెంట్ వాళ్ళం అన్నాం. ఏ డిపార్ట్మెంట్ అంటే చెప్పలేదు. ఆఖరికి అప్పుడు మహేష్ భాగవత్ గారికి అనుకుంటా, తర్వాత డిఐజీ మహేందర్ రెడ్డి గారు ఫోన్ చేసిన వీళ్ళు ఉన్నారు, వీళ్ళు పోలీసు వాళ్ళు వారెంట్ లేకుండా నా దాంట్లో పెట్టిండు. నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు అండ్ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఫాలో చేస్తున్నారు. ఇవన్నీ చెప్తే వాళ్ళు ఎట్లా రాగలుగుతారని మహేందర్ రెడ్డి గారు చెప్పింది. అది రాగలిగారు, నాకు తెలుసు చట్టం, మా లాయర్ చెప్పింది. మహేష్ భాగవత్ గారు అనుకుంటా, నాకు ఎవరు ఆఫీసర్ పేరు మర్చిపోయినా, కమిషనర్ అప్పుడు ఎవరు ఉండడం, వాళ్ళు చెప్తా అవును రాగలిగారు అని చెప్తే మహేందర్ రెడ్డి గారు రాగలుగుతారు. కానీ దాని తర్వాత మా అసిస్టెంట్ ఒక ఆయన ఉండే, అసిస్టెంట్ కాదు, పేటెంట్ లాయర్, ఆయన పేరు కొండా సందీప్ రెడ్డి. నాకు చుట్టం కాదు, ఆయన నెల్లూరు నుంచి, నేను చెవిల నుంచి. మా అందరు ఫోన్ ట్యాపింగ్ అవుతుండే. ఆయన ఫోన్ ట్యాపింగ్ చేసి ఆయన జ్యువెలరీ కొంటందుకు ఎస్ఎల్ఎన్ టెర్మినస్ వస్తే ఆయన అక్కడ పట్టుకొని ఇవి నా పైసలని ఎలక్షన్స్ ముందు చెప్పిండ్రు. వాళ్ళ కుటుంబ న్యూస్ పేపర్ ఏదో ఉన్నాయి కదా, ఆ కుటుంబ న్యూస్ పేపర్ వాళ్ళ టీవీ ఛానల్ ఏదో ఉంది కదా, టీవీ న్యూస్ పేపర్, దాంట్లో పెద్ద చేసిండ్రు. ఎందుకంటే ఆయన పాకెట్లో నా కార్డు ఉండే, ఆయన నా లాయర్, నా కార్డు ఉంటుంది. వేసి 72 కోట్లు విశ్వేశ్వరరెడ్డి పట్టుకున్నారు. నిజాయితీ అనుకుంటే వీడు కూడా దొంగనే, వీళ్ళు 72 కోట్లు పట్టుబడ్డాయని వేసిండు. ఇవన్నీ కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి ఆయన ట్రాప్ చేసి జ్యువెలరీ వాళ్ళ ఇంట్లో
పెన్లు ఉన్నది ఆ సందర్భంగా నెల్లూరులో జ్యువెలరీ కొంటానికి పోతే అది పట్టుకొని అది ఇచ్చేసింది. అప్పటి సంది ఫోన్ ట్యాపింగ్ అవుతుంది. హుజూరాబాద్ ఎలక్షన్స్ అప్పుడు అవి పేపర్లు హుజూరాబాద్ ఎలక్షన్స్ అప్పుడు నాకు బిజినెస్లో చాలా నష్టమైంది. టీఆర్ఎస్ వీళ్ళు కొంతమంది ఉండే, అయితే నేను భూమి అమ్ముకున్నా. భూమి కొన్నైనా అప్పుడు తెలిసింది నాకు కొన్ని పైసలు వచ్చినాయని. భూమి కొన్నైనా ఆయన ఎట్లా పట్టుకున్నారు? నా ఫోన్ ట్యాపింగ్ అయితేనే కదా. ఆయన రాజకీయాల్లో నాట్ ఇన్వాల్వ్. ఆయనను పట్టుకొని ఆయనను హింసించి ఆయనను బ్లాక్మెయిల్ చేసి, ఇది ప్రభాకర్ రావు అంట, బ్లాక్మెయిల్ చేసి నువ్వు విశ్వేశ్వరరెడ్డికి పైసలు ఇస్తే విశ్వేశ్వరరెడ్డి ఈటల రాజేందర్కి ఇచ్చిండ్రు. వాస్తవంగా అప్పుడు ఈటల రాజేందర్ గారు కొట్లాడుతుంటే వాళ్ళు వందలాది కోట్లు పెట్టుకుంటే ఈటల రాజేందర్కి ఇబ్బంది ఉండే. అప్పుడు మీరేమైనా మద్దతు చేయగలుగుతారు అంటే నేను చేయగలిగాను, అంటే నా దగ్గర నేనే ఇబ్బందులు ఉన్నా చేయగలిగాను. నేను ఈటల రాజేందర్ గారికి ఒక్క పైసా కూడా ఇవ్వలేదు, కానీ ఫుల్ సపోర్ట్ ఇచ్చినాం. ఆ చేవల నుంచి 20 టీంలు పోయి సపోర్ట్ ఇచ్చినాం. వాళ్ళు ఏమన్నారంటే, అంటే నా ఫోన్ ట్యాప్, అప్పుడు ఈటల రాజేందర్ ఫోన్ ట్యాప్, నా ఫోన్ ట్యాప్ చేసినాక ఈ కొన్నైనా ఆయనను హింసించి ఆయన దగ్గర 12 కోట్లు 13 కోట్లు ఎలక్ట్రల్ బాండ్స్ ఆయనతోటి ఇప్పించిండ్రు. ఇదే కాక ఆయన దగ్గర 5-6 కోట్లు వసూలు చేసిండ్రు. ఇది రెండో ప్రూఫ్. దాని తర్వాత ఇన్ఫ్యాక్ట్ దానికంటే ముందే అప్పుడు కరోనా వచ్చింది. ఈ కేసీరావు కొడుకు రామారావు ఉంది కదా, ఆ రామారావు ఈడ వేలాది మంది చచ్చిపోతుంటే ఆయన 12 సార్లు 10 సార్లు దుబాయ్ పోతున్నాడు. ఈడ కరోనాకి చచ్చిపోతున్నది. ఆడ శ్మశాన వాటికి జాయ లేదు, అంబులెన్స్కు 40,000. ఈయనేమో 10 సార్లు దుబాయ్ పోయి వస్తుండు, ఇటలీ పోయి వస్తుండు. ఇవన్నీ కూడా అవుతున్నప్పుడు మేము గాంధీ హాస్పిటల్ పోదలుచుకున్నాం. ఎందుకంటే గాంధీ హాస్పిటల్లో నర్సెస్కు పీపీఈ కిట్ లేకుంటే కరోనా అంటే వాళ్ళు కూడా చచ్చిపోతారు. ఎట్లా చేస్తారు? లేకుండా అక్కడ కొంతమంది మేము అందరం డిసైడ్ చేసినాము. అప్పుడు నాకు తెలుసు ఫోన్ ట్యాపింగ్ అవుతుందని. అయితే ఫోన్ ట్యాపింగ్ అయితే మనం ఇళ్ళగానే పట్టుకుంటారని మేమేం ఉపాయం చేస్తామంటే, మేము ఎప్పుడు పోతామో చెప్పలేదు, రేపా ఎల్లుండా చెప్పలేదు, కానీ పోకముందు జస్ట్ ఇల్లు బయటికి దాటకముందు 5 నిమిషాల ముందు ఫోన్ చేస్తాము ఎక్కడ కలవాలి, ఎప్పుడు కలవాలని. అయితే ఆ రోజు 2 రోజుల తర్వాత నిర్ణయం తీసుకునేది ఏంటంటే, బేగంపేటలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ముంగట కలుస్తామని. నేను ఇంటి బయటికి వెళ్తుంటే 4 నాయకులకు, ఇక్కడ అనిల్ గారు అనుకుంటా, కాంగ్రెస్ గూడూరు నారాయణ రెడ్డి అనుకుంటా, మేము అప్పుడే ఫోన్ చేసి అప్పుడే అందరు కాళ్ళకు కూర్చొని వెళ్ళాము. అక్కడ పోయే వరకు పోలీసు వాళ్ళు మా వెయిటింగ్ పట్టుకున్నారు. అంటే ఏమన్నట్టు, ఫోన్ ట్యాపింగ్ అంటే 2-3 విధానాలు ఉంటాయి. మాది ఫోన్ ట్యాప్ ఉంటుంది, రికార్డ్ అవుతుంది. రాత్రి ఎవరో హెడ్ ఫోన్స్ పెట్టుకొని అది రికార్డ్ చేసి పంపిస్తారు. ఇంకోటి ఏంటంటే ట్యాపింగ్ అంటే నేను ఎట్లయితే మాట్లాడుతున్నా అట్లా పెట్టుకొని వింటారు. అయితే లైవ్ ఫోన్ ట్యాపింగ్ అవుతుందని నాకు అప్పుడు సుబూత్ వచ్చింది. ఉత్త ఫోన్ ట్యాపింగ్ కాదు, నాది లైవ్ ఫోన్ ట్యాపింగ్ కూడా అయింది. అయితే నాకు అప్పుడు డౌట్ ఉండే, లైవ్ ఫోన్ ట్యాపింగ్ అంటే 100 మంది ఫోన్ ట్యాప్ చేస్తే వినేటోళ్ళు 100 మంది ఉండాలి. ఎట్లుంటారు? 1000 మందిని చేస్తే 1000 మంది పోలీస్ ఫోర్స్ ఎట్లున్నారంటే నమ్మబుద్ధి కాలేదు. కానీ లైవ్ ట్యాపింగ్ అయింది. అది ఇంకో ఉదాహరణ. దాని తర్వాత మున్గోడ్ ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళు మేమేం చెప్తున్నామో మొత్తం అది తెలుస్తుండే. దాంట్లో వివేక్ గారు ఇన్ఛార్జ్ ఉంటే, నేను మర్రిగూడెం ఇన్ఛార్జ్. నాది జితేందర్ రెడ్డిది, వీళ్ళ ఫోన్. అప్పుడు జితేందర్ రెడ్డి కూడా బీజేపీలో ఉండే, వాళ్ళ ఫోన్ ట్యాపింది, అవన్నీ కూడా వినిపించింది. నిజంగానే నేను అనుకుంటే భారతదేశం ఇంత దిగజారిన కుటుంబము ఒక తెలంగాణ నమ్ముకొని ఎన్నిక చేస్తే మన తెలంగాణ వస్తే మనం ఏనుకుంటామంటే, ఈయననే అభద్రతా భావంతో దిగజారిపోయి అందరి తెలంగాణ ప్రజల ఫోన్ ట్యాప్ చేసి, తెలంగాణ నాయకుల ఫోన్ ట్యాప్ చేసి, జేఏసీ నాయకుల ఫోన్ ట్యాప్ చేసి, వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఇవన్నీ కూడా చేసింది. ఇదంతా అవుతుందంటే ఇంకోటేమో వీళ్ళు పోలీసు వాళ్ళు సొంతంగా కొన్ని చేసుకున్నారు. వాళ్ళు సొంత డబ్బులు చేసుకున్నట్టున్నారు. రియల్ ఎస్టేట్లను, ఫిల్మ్ స్టార్లను ఇవన్నీ కూడా చేసి, కానీ అవి కూడా బయటికి రావాలి. కానీ ముఖ్యంగా ఏంటంటే ఈ కేసీఆర్ కుటుంబ పాలన అంటే ఇట్లుంటుంది.
ఇది మొత్తం ప్రపంచానికి మొత్తం దేశానికి తెలవాలి. ఏ రాష్ట్రంలో కూడా ఫోన్ ట్యాపింగ్ అంటే ఏంటి, అది హోమ్ సెక్రటరీ ఇక్కడ అనుమతి ఉండాలి, ఢిల్లీలో హోమ్ సెక్రటరీ అనుమతి ఉండాలి. టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారంగా ఉన్నదా? లేదు. ఇక్కడ ఏదో హోమ్ సెక్రటరీ అంట, అసలు ఆయన నిందితుడా, ప్రభాకర్ రావు నిందితుడా, లేకుంటే సీఎం కేసీఆర్ నిందితుడా? అందరు తెలుసు. ఇంట్రెస్ట్ కాపాడేది ఎవరు? ఇంట్రెస్ట్ కేసీఆర్ కుటుంబ పాలన కొనసాగాలని, అది నేను ఇంట్రెస్ట్. వీళ్ళు ఓన్లీ వాళ్ళ చక్రాసీనతీరే పనిచేసినట్టున్నారు. ప్రభాకర్ రావు అయినా లేకుంటే అప్పుడు ఎవరుండ్రో. అయితే నాది ఫోన్ ట్యాపింగే కాదు, నా CDR కాల్ డేటా రికార్డింగ్, అది కూడా కాల్ డీటెయిల్స్ లిస్ట్, ఎవరెవరు కాల్ చేస్తుంది ఎవరు కూడా CDR రికార్డ్, అది కూడా తీసుకున్నారు. తర్వాత నా మీద కేసు పెట్టింది ఏంటంటే, వాళ్ళు వచ్చి నా మీద కేసు ఇంకా ఉన్నది, వాళ్ళు నా వారెంట్ లేకుండా వచ్చి నా మీద నా కంప్యూటర్లు పుస్తకాలు చదువుతుంటే ఎలక్షన్ ముందు నేను బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్, నేను అప్పుడు చెప్పినట్టు అప్పుడు DGP కూడా ఫోన్ చేసినాను. దాని తర్వాత బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పోయి కేసు రిజిస్టర్ చేసిన. వీళ్ళు వారెంట్ లేకుండా నా దగ్గరకు వచ్చిందంటే 3 రోజుల తర్వాత ఉల్టా నా మీద కేసు పెట్టిండ్రు, నాన్ బెయిలబుల్ అఫెన్స్ కేసు నా మీద. ఏంటంటే నా దగ్గర సుబూర్లు, ఎందుకంటే CC కెమెరాలు మా ఆఫీస్లో ఉంటాయి. నేను చూసిన వాళ్ళ దగ్గర సుబూత్ ఏమున్నది, వాళ్ళు మా ఆఫీస్ లోపల వచ్చిండ్రు, ఇవన్నీ సెర్చ్ చేసే సుబూత్ ఫోటోగ్రాఫిక్ ఎవిడెన్స్ ఉంది. అయితే ఉల్టా నా మీద కేసు పెట్టింది ఏంటంటే, నేను ఆ 2 పోలీసు వాళ్ళని రోడ్ల మీద కొట్టిందంట, వాళ్ళ బట్టలు చింపిందంట, నేను ఒక్కడిని నా కండబలంతో ఆ 2 పోలీసు వాళ్ళను నా ఆఫీస్లో గుర్చుకొచ్చిందంట, అందుకే వాళ్ళు నా ఆఫీస్ ఉన్నట్టు. తర్వాత నా ఆఫీస్లో ఒక ప్రైవేట్ జైలు పెట్టుకున్నట్టు, ఆ జైలు వేసినట్టు నా మీద నాన్ బెయిలబుల్ ఆ కేసు ఇంకా నడుస్తున్నది. అంత దిగజారిపోయిన వాళ్ళు కేసీఆర్ కొడుకు. అయితే ఇవన్నీ కూడా కేసెస్ ఇంకా నడుస్తున్నాయి నా మీద. ఇవి నిజంగా ప్రజాస్వామ్యానికి న్యాయం రావాలంటే వీళ్ళు తప్పనిసరిగా జైలుకోవాలి.